రోజుల సస్పెన్స్ కు తెరపడింది. ఎప్పటినుంచో అందరూ అనుకుంటున్నట్టుగానే టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. ఇక ముసుగులో గుద్దులాట లేనట్టే. మొన్నటిదాకా ఆలోచించాను, ఇప్పుడు డిసైడ్ అయిపోయాను అని ప్రకటించారు పవన్. పొత్తు విషయంలో ముందుకే వెళ్తామన్న పవన్ బీజేపీ కూడా కలిసొస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బీజేపీ రాకపోతే ఏం చేస్తారనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికీ పవన్ బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపీతోనే పొత్తు అని క్లారిటీ ఇవ్వడం లేదు. నేను టీడీపీతో వెళ్తాను, బీజేపీ కూడా వస్తుందని ఆశిస్తున్నాను అని మాత్రమే అన్నారు. పవన్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యారు. అప్పుడప్పుడు ప్రధానిని కలుస్తూనే ఉన్నారు. కానీ టీడీపీ మాత్రం ఎన్డీఏలో లేదు. ఎన్డీఏ మీటింగ్కు కూడా వెళ్లలేదు. కొన్నాళ్లుగా చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. ఎప్పటికప్పుడు 2014 కాంబినేషన్ కావాలని పవన్ చెబుతున్నా బీజేపీ మాత్రం అందుకు తగ్గట్టుగా స్పందించడం లేదు. జాతీయ నాయకత్వం మౌనం వహిస్తుంటే రాష్ట్ర నాయకత్వం మాత్రం జనసేనతోనే పొత్తు అంటోంది. మరి ఈ పరిస్థితిని పవన్ ఎలా డీల్ చేస్తారనేది చూడాల్సి ఉంది. నిజంగా పవన్ ఆశించినట్టు టీడీపీతో పొత్తుకు బీజేపీ కూడా ముందుకొస్తే 2014 నాటి కాంబినేషన్ రిపీట్ అవుతుంది. నో ప్రాబ్లం. కానీ టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ చెప్తే అప్పుడు కూడా పవన్ మీతో నాకేం సంబంధం అని టీడీపీతో వెళ్తారా, లేకపోతే బీజేపీతో వెళ్తారా? రెండూ కాదని సింగిల్గా పోటీకి దిగుతారా అనేది తేలాలి. ఏపీలో బీజేపీ సీరియస్ ప్లేయర్ కాదు. కానీ అధికార విపక్షాలు రెండు కాషాయ పార్టీ అండ ఉండాలని భావిస్తున్నాయి. అలాంటప్పుడు పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకం కానుంది. ఇక టీడీపీతో జనసేన పొత్తు ప్రకటన మాత్రమే ఇప్పుడు అధికారికంగా వచ్చింది. కానీ పొత్తు ఖాయమని రెండు పార్టీల శ్రేణులకే కాదు జనానికి అవగాహన ఉందనే వాదన లేకపోలేదు. వైసీపీ అయితే ఎప్పటినుంచో ఇదే మాట చెబుతుంది. అందరూ అనుకునేదే పవన్ నిజం చేశారు. అందులో పెద్ద విషయమే ఉంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయనతో ములాఖతైన పవన్ జైలు ముందే పొత్తు ప్రకటన చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు అంటున్నారు. చంద్రబాబుకి ఇలా జరిగితే ఎవరికైనా ఏమైనా జరగొచ్చని హెచ్చరించారు. పనిలో పనిగా బాబు అనుభవాన్ని, విజన్ను ప్రస్తావిస్తూ ఆయనతో తనకు విధానపరమైన విభేదాలే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. ఇది ఓ రకంగా రెండు పార్టీల క్యాడర్కు క్లారిటీ ఇవ్వడమే అనే భావన వ్యక్తమవుతోంది. టీడీపీ జనసేన పొత్తు అందరికంటే ముందు వైసీపీనే చెబుతూ వచ్చింది. ఈ రెండు పార్టీల పొత్తు ఆకస్మికంగా వెల్లడైన విషయం కాదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏంటనేది కీలకంగా మారుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో పాటుగా ఎన్నికల సమయంలో కొన్ని అంశాల్లో వారి పాత్ర ప్రధాన భూమికగా ఉంటుంది. బీజేపీతో పొత్తుపైన పవన్ ఒక ఆప్షన్ ఓపెన్ గా ఉంచారు. బీజేపీ స్పందనకు అనుగుణంగా పవన్ ఎన్డీఏలో కొనసాగటమా, బయటకు రావడమా అనేది స్పష్టం చేసే అవకాశం ఉంది. టీడీపీ జనసేన పొత్తు ఖరారైన తరుణంలో వైసీపీ ఏ విధంగా ముందడుగులు వేస్తుందనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. అదే సమయంలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే ప్రశ్నకు సైతం జవాబు దొరకాల్సి ఉంది. మొన్నటిదాకా పవన్ సీట్ల సంఖ్య దగ్గర పట్టుబడుతున్నారనే ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు పవన్ ప్రకటన చూశాక ఆ విషయంలో అదే బెట్టుతో ఉంటారా, పట్టువిడుపులకు పోతారా అనేది చూడాల్సి ఉంది. పొత్తు విషయంలో అయోమయం ఎన్నాళ్ళని ఎదురు చూస్తున్న టీడీపీ జనసేన క్యాడర్కైతే ఈ ప్రకటన ఉత్సాహాన్నిచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పొత్తు ప్రకటనను గ్రౌండ్ లెవెల్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనేది ఇకపై కీలకంగా మారే అవకాశం ఉంది. పొత్తు ప్రకటన చేసినప్పుడు పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన ఇలా చేయాల్సి రావడానికి వైసీపీయే కారణమని చెప్పారు. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఆలోచన ఎప్పటినుంచో ఉన్నా సీట్ల దగ్గరే లెక్క తేలడం లేదనే ప్రచారం నడుస్తోంది. 2014లో కూడా పోలింగ్కు కొద్ది రోజుల ముందే పొత్తులు ఖరారయ్యాయని కూడా జనసేనాని గుర్తు చేశారు. ఈ లెక్కన ఈసారి కూడా అలాగే జరుగుతుందేమోననే అనుమానాలొచ్చాయి. కానీ అనూహ్యంగా బాబు అరెస్ట్ కావడం, రిమాండ్కు వెళ్లడంతో వ్యూహరచనలో వేగం పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అటు పవన్ కూడా ఇందుకు అనుగుణంగానే అధికారిక ప్రకటన చేశారని భావిస్తున్నారు. చంద్రబాబుకు జరిగినట్లు ఎవరికైనా జరగొచ్చనడం, వారాహి యాత్రలో జరిగిన గొడవల గురించి ప్రస్తావించడం చూస్తుంటే ఎంత ముందు జాగ్రత్త పడితే అంత మంచిదనే ధోరణి కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ ఓటు చీలకూడదని పవన్ 3 ఏళ్లుగా చెబుతున్నారు. కుదిరినప్పుడల్లా 2014 కాంబినేషన్ కావాలని చెబుతున్నారు. మోడీని కలిసినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావిస్తున్నారని అంటున్నారు. మొన్న మధ్య బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత రోడ్ మ్యాప్ ఇవ్వలేదు కాబట్టి సొంత నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా బీజేపీని కాదని నిర్ణయం తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు కూడా టీడీపీతో పొత్తు విషయం చెప్పినంత గట్టిగా బీజేపీతో సంబంధం లేదని చెప్పడం లేదు. పైగా బీజేపీ కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే పవన్ కు బీజేపీ నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా?
లేకపోతే మారిన రాజకీయ పరిణామాల్లో బీజేపీకి వేరే ఆప్షన్ లేదని భావిస్తున్నారా? అసలు వ్యూహం ఏంటనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీ టీడీపీతో పొత్తుపై స్పందించడం లేదు. కనీసం రాష్ట్ర నేతలతో కూడా పరోక్ష ప్రకటనలు ఇప్పించడం లేదు. అలాగని టీడీపీతో పొత్తు ఉండదని తేల్చేయడం లేదు. ఈ రాజకీయం చూస్తుంటే ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు కూడా ఈ పరిస్థితిని బలపరిచేలా ఉన్నాయనే వాదన ఉంది. టీడీపీ బీజేపీకి కొత్త చుట్టం కాదు, పాత స్నేహితుడే. చంద్రబాబు కూడా పాత పరిచయమే. ఇంకా చెప్పాలంటే పవన్ కంటే ముందే చంద్రబాబుతో బీజేపీ పొత్తు పెట్టుకుంది కూడా. అలాంటప్పుడు బీజేపీకి తెలియంది పవన్ చెప్పేది ఏమైనా ఉంటుందా అనేది చూడాలి. కానీ గత 5 ఏళ్లుగా బీజేపీ కంటే జనసేనే టీడీపీతో క్లోజ్గా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు ఆలోచన ఏంటి అనేది పవన్ కు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. ఆ రకంగా బీజేపీకి చెప్పి కన్విన్స్ చేయొచ్చని పవన్ ఆలోచిస్తున్నారేమో తెలియదు. పైగా ఎన్డీఏ మీటింగ్లో భవిష్యత్తులో కూటమిలోకి మరిన్ని పార్టీలు వస్తాయనే మాట కూడా చెప్పారు. అలా కూడా టీడీపీకి అవకాశం ఉంటుందేమో అని పవన్ భావిస్తున్నారా అనేది తేలాలి. సరే, అవకాశం ఎలా వచ్చినా సందర్భం ఏదైనా టీడీపీతో పొత్తుకు బీజేపీ ఓకే చెబితే ఇక రెండో మాటకు తావుండదు. కానీ ఒకవేళ టీడీపీతో పొత్తు వద్దు, మనిద్దరమే కలిసి పోటీ చేద్దామని అంటే అప్పుడు పవన్ కు ప్లాన్ బి ఉందా, లేకపోతే సేమ్ ప్లానే అమలు చేస్తారా అనేది ఆసక్తికరం. స్కిల్ కేసుతో సంబంధం లేకుండా పొత్తు ప్రకటన వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ స్కిల్ కేసులో బాబు జైలుకెళ్లాక వచ్చిన ప్రకటన రావడంతో కేసులో జరిగే పరిణామాల్ని బట్టి సమీకరణాలు మారొచ్చనే వాదన వినిపిస్తోంది. స్కిల్ కేసు ఇంకెలాంటి మలుపులు తిరుగుతుంది? ఎవరికి మైలేజ్ వస్తుంది? గ్రౌండ్లో జనం భావన ఎలా ఉంటుంది? ఇలా లెక్కలన్నీ వేసుకుని పవన్ భవిష్యత్ నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఎప్పటినుంచో చెబుతున్నట్లుగా వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదనే నిర్ణయానికే కట్టుబడతారా అనేది చూడాలి. బీజేపీకి ఏపీలో పెద్దగా ఉనికి లేదు కాబట్టి ఆ పార్టీతో సంబంధం లేకుండా పొత్తు విషయంలో జనసేన ముందుకెళ్తుందనే వాదన ఉన్నా బీజేపీని కాదని పవన్ ముందడుగు వేయరనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో జనసేన నేతలు వ్యక్తం చేసే అభిప్రాయాలు, క్యాడర్ మూడ్ ఎలా ఉంటుందనేది కూడా కీలకం కావచ్చు. పొత్తు ప్రకటన ఇప్పుడే వచ్చింది. జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాలు జరిగాక సీట్ల లెక్కల దగ్గర ఏ పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. అప్పుడే అసలేం జరుగుతుందనేది క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. పొత్తు ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వైసీపీ కూడా అందుకు అనుగుణంగా వ్యూహరచన చేయాల్సి రావచ్చు. ఇలా ఎవరి లెక్కలు వారుకున్నాయి. పొత్తు ఉన్నా లేకపోయినా వైసీపీకి 50% పైగా ఓటు బ్యాంకు ఉందని, జగన్ కు ఢోకా లేదనేది ఓ వాదన. కానీ పొత్తు కుదిరితే ఖచ్చితంగా వైసీపీ కష్టపడాల్సి ఉంటుందనేది మరో వాదన. ఎక్కడైనా ప్రధాన శక్తులుగా ఉన్న పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ ఉంటుంది. కానీ అసలు పెద్దగా ఉనికి లేని పార్టీ పొత్తు విషయంలో కీలకమయ్యే అవకాశం ఉండడం, ప్రధాన శక్తుల నిర్ణయాలు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉండడం చాలా అరుదు. కానీ ఏపీలో మాత్రం అలాంటి దానికి దగ్గర పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి. కానీ పొత్తు సమీకరణాల్ని మాత్రం పరోక్షంగా ప్రభావితం చేస్తోందనే వాదన ఉంది. బీజేపీ కారణంగానే పవన్ ఇప్పటిదాకా పొత్తుపై తేల్చలేదని, లేకపోతే ఎప్పుడో ఓకే చెప్పేవారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికీ బీజేపీ నుంచి క్లారిటీ లేదనే విషయం పవన్ తన ప్రకటనలో స్పష్టంగా చెప్పారు. ఇంకా సానుకూల నిర్ణయం వస్తుందనే ఆశాభావం దగ్గరే ఉన్నారు. పొత్తు ప్రకటనపై చూపించిన దూకుడు బీజేపీ దగ్గర కూడా చూపిస్తారేమో చూడాలి. ఏపీలో ఎన్నికల మూడ్ చాలా ముందే వచ్చేసింది. ఇప్పుడు బాబు అరెస్టు తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయి. అలాంటప్పుడు పొత్తుపై తేల్చకపోతే వ్యూహరచన, ప్రచారం కష్టమవుతుందనేది పవన్ లెక్క కావచ్చు. కానీ బీజేపీకి ఇదే లెక్క ఉండాలని రూల్ లేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీ చేసేదేమీ లేదు కాబట్టి త్వరగా తేల్చాలనే ఒత్తిడి ఉండదు. అందుకే ఆ పార్టీతో పెట్టుకుంటే ఆలస్యం అవుతుందని పవన్ ముందే ప్రకటన చేశారా అనే వాదన కూడా ఉంది. ఇన్నాళ్లు ఎదురు చూశాను, మీరు క్లారిటీ ఇవ్వలేదు, ఇక తప్పక ప్రకటన చేశాను, ఇప్పటికైనా సానుకూలంగా స్పందించండి అని బీజేపీకి సంకేతాలు ఇవ్వడమే పవన్ ఉద్దేశమా అనేది మరో ప్రశ్న. కానీ పవన్ ప్రకటన కేవలం సంకేతాలు ఇచ్చినట్లుగా లేదు. టీడీపీతో కలిసి పనిచేస్తామని బలంగానే చెప్పారు. అదే సమయంలో బీజేపీతో సంబంధం లేదని చెప్పకపోవడమే ఇక్కడ పొత్తులో ట్విస్ట్. పొత్తులో కండిషనల్ క్లాజ్ ఉందా లేదా అనేది ఇప్పుడు కొత్త చర్చ. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని చెబుతూ మళ్లీ బీజేపీ నుంచి సానుకూల నిర్ణయం ఆశించడం కీలకంగా చూస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఓ రకంగా బీజేపీ నిర్ణయానికి తగ్గట్టుగా పొత్తు ఉంటుందనే సంకేతాలు ఉన్నాయి. మరో రకంగా పొత్తు ఖరారే, బీజేపీ రావడం కూడా దాదాపు ఖాయమే అనే సిగ్నల్స్ ఉన్నాయనే వాదన ఉంది. అసలు ఇలా బీజేపీ క్లారిటీ ఇవ్వకుండానే పవన్ ప్రకటన చేయడం వెనుక వైసీపీని గందరగోళపరిచే వ్యూహం ఉందా అనేది తేలాల్సి ఉంది.
పొత్తు అంటే వైసీపీకి కొత్త విషయం కాదు. కానీ ఇలా ఆశిస్తున్నామనే ప్రకటనతో బీజేపీ కూటమిలోకి వస్తుందా రాదా అనేది వైసీపీ రకరకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. వైసీపీలో ఇలాంటి ఆలోచనలు రేకెత్తించడమే పవన్ ఉద్దేశం అనేది కూడా ఓ అభిప్రాయం. కానీ ఏపీలో బీజేపీ సీరియస్ ప్లేయర్ కానప్పుడు వైసీపీ బీజేపీ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉందా అనేది అసలు ప్రశ్న. ఇలా ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలకు తావిచ్చేలా పవన్ ప్రకటన ఉందనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కేవలం రాష్ట్ర స్థాయి పొత్తు జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య వ్యవహారం అయితే ఒకలా ఉండేది. కానీ ఇక్కడ జాతీయ స్థాయి పొత్తులు, ఎన్డీఏ వ్యూహాలు లాంటివి కూడా కీలకమే. బీజేపీ జాతీయ స్థాయి వ్యూహాలకు అనుగుణంగా రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవాలి. ఎన్డీఏ పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? టీడీపీతో పొత్తుకు ఎవరైనా అభ్యంతరం చెబుతారా లేదా లాంటి ప్రశ్నలు కూడా కీలకమే. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఎన్డీఏ నిర్ణయాన్ని కాదని టీడీపీతో పొత్తు పెట్టుకోవడం సాధ్యమేనా అనేది మరో ప్రశ్న. లేకపోతే భవిష్యత్తులో టీడీపీని కూడా ఎన్డీఏలోకి తీసుకెళ్తారా అనేది కూడా ఆసక్తికరమైన అంశమే. మొత్తం మీద పవన్ ఒక్క ప్రకటనతో భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఎన్డీఏ వ్యూహాలు సొంతగా ఉండొచ్చు, లేదంటే ఇండియా కూటమి ఎత్తులకు అనుగుణంగా పై ఎత్తులు ఉండొచ్చు. ఇలా ఎప్పుడు రాజకీయం ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఎంతసేపు పవన్ చెప్పినట్లు జరుగుతుందని ఊహించుకుంటే అంతా బాగుంటుంది. ఒకవేళ అలా కాకపోతే అనే ప్రశ్న వచ్చినప్పుడే ఎన్ని చిక్కులున్నాయో తెలుస్తుంది. అసలు అలాంటి పరిస్థితి వస్తే పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా కీలకం. అక్కడి నుంచే అసలు రాజకీయం మొదలవుతుంది.